ఈ విధంగా చెప్పినట్లు 3వ దినం మృతులలో నుంచి లేచి అన్నాడు. వారు ఆదివారము పునరుత్థాన దినము దేవుని ఆరాధించటకు మనము దేవుని సన్నిధానంలో కూడుకొని దేవుని పరిచిన దేవుడు నిత్య జీవమును మనకు కూడా దయచేసి ఉన్నాడు. విశ్వసిస్తూ పునరుత్థాన దినము విశ్వాసంలో ముందుకు సాగిన ఎడల దేవుని ఆరాధించటకు ధన్యులము ప్రియులారా. సన్నిధానంలో కూడిక ప్రారంభించుకుందాం. దేవుడు మన మధ్యకు వచ్చి దేవుడు నిత్య జీవం తన సింహాసనంలో మన మధ్య చేసుకుని కూర్చుంది. ఈ కూడిక ఆది అంతము జరిగించలాగా మనమందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. కూడిక పరిశుద్ధుల 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 ఘనమైన పీక ఘననామమును తండ్రి వేళ్ల కొలది దేవదూతలు ఈ కూడిక పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులను స్తుతించుచుండగా ఏకీభవించుదాం. దేవా, ఈ మట్టి వారము దీనులైన మాకును మీరు మీ కృపను దయచేసినందుకు స్తోత్రాలయ్యా 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 స్తోత్రాలయ్యా. దేవా, చనిపోయిన వారిని ఇప్పుడు కూడా అనేకులు నా తండ్రి నా సమాధి తోటలో వెళ్ళి వెతుకుతున్నారయ్యా. అయితే మీరు నిత్య జీవము యొక్క దేవుడు అయినందుకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. యేసయ్య నా తండ్రి వెతుక్కుంటూ నా నాన్న నా దేవా మొదలైన మరియు వెళ్ళినప్పుడు మీరు చేతులు సజీవుడు ముద్రలో వెతుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని చెప్పి దేవా మృతులలో నుంచి లేచిన యేసుని మేము రక్షకుడుగా అంగీకరించండి. సజీవుడు ముద్రలో వెతుకుచున్నారు. లేడు, లేచి మేము నా తండ్రి మీ కుమారుని యేసుక్రీస్తు వారి శక్తితో నింపబడిన వారు దేవా, మీ యందు భయభక్తులు కలిగిన వారు మీరు మా పట్ల చేసిన వేదికై మీరు మా పట్ల చేసిన అద్భుత కార్యములకై మీరు మా పట్ల చేసిన కార్యములకై మీ పాద సన్నిధానంలో మీ యందు భయభక్తులు కలిగి మా పూర్ణ బలంతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధాత్మలందరినీ నాయకులు కూడుకున్న ఒక్కందరి పరిశుద్ధాత్మ శక్తితో నింపుకున్న మీరు నా తండ్రి కూడిన ఆది అంతము జరిగింపజేయండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని నా రక్షకుడును మా ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నా రక్షకుడును మా ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నా రక్షకుడును మా ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నా రక్షకుడును మా ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నా రక్షకుడును మా ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ஒரு தடவை போல இல்ல இந்நாள் வரை சுமந்தவரே எபினேசரே எபினேசரே நிலைவானவரே நன்றி 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 இதயத்தில் சுமந்தீரே நன்றி 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 போல சுமந்தீரே நன்றி நன்றிக்கான இறைவர்கள் யாவையும் கலந்ததே நன்றிக்கான இத்தேவைகள் யாவையும் கலந்ததே நீடத்திடும் விலங்களை சொல்ல ஒரு வார்த்தை நீ நடத்திடும் விதங்களை சொல்ல ஒரு பூரண வார்த்தை எபினேசரே எபினேசரே இந்நாள்வரை சுமந்தவரே எபினேசரே எபினேசரே என் நிறைவாய் இருப்பவரே நன்றி 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 இதயத்தில் சுமந்தீரே நன்றி 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 கருப்போல சுமந்தீரே நன்றி ஞானிகள் மத்தியில் பைத்தியம் என்னையும் அழைத்தது அதிசயமே ஞானிகள் மத்தியில் பைத்தியம் என்னையும் அழைத்தது அதிசயமே நான் இதற்காக பார்த்திருந்த இது கிருபை வேறும் இல்ல நான் இதற்காக பார்த்திருந்த இது கிருபை வேறும் இல்ல எபினேசரே எபினேசரே இந்நாள் வரை சுமந்தவரே எபினேசரே எபினேசரே என் நிறைவாய் இருப்பவரே நன்றி 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 இதயத்தில் சுமந்தீரே நன்றி 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 கருப்போல சுமந்தீரே நன்றி நெட்டு சரியிடாம நெட்டு ஃபிளக்ஸ் போறாதா உயிரோட ஓ ஒரு போன்று ஆண்டவரை துதிக்கத்தக்க கிருபையை உங்களுக்கு நன்றி செலுத்தி நம்மளுக்காக உயிர் விட்டார். அவர் முதலில் சீடர்களிடத்தில் சொன்னார்,
நான் மறித்து 3ஆம் நாள் உயிர்த்தெழுவேன் என்று சொன்னது போல அவர் 3வது நாள் உயிர்த்தெழுந்து தன் சீடர்களுக்கு அவர் சொன்னபடி 40 நாள் அவர் சுவிசேஷம் அறிவித்து உலகம் என்றும் சென்று விசேஷத்தை அறிவிக்க என்று சொன்னது போல உயிரோடு எழுந்த இயேசு நாம் ஆராதனை செய்கிறோம். உயிரோடு எழுந்தவரே உம்மையாய் செய்கிறோம். ஜீவனின் அதிபதியே உம்மையாய் செய்கிறோம். அல்லேலூயா ஹோசன்னா Alleluia, Hosanna. Alleluia, Alleluia. Alleluia. மரணத்தை ஜெயித்தவர் நாம் ஆராதனை செய்வோம். நாம் தேவனை ஆராதிப்போம். மரணத்தை ஜெயித்தவரே உம்மையாய் செய்கிறோம். பாவம் வென்றவரே நாம் பிரியமானவர்களே, ஜெயித்தவர்தான். நாம் ஆராதனை செய்வோம். மரணத்தை ஜெயித்தவரே உம்மையாய் செய்கிறோம். பாவம் உம்மையாய் அகிலத்தை ஆள்பவரே, உம்மையாய் ஆராதனை செய்கிறோம். அகிலமே, உம்மை அகிலத்தை உம்மையாய் செய்கிறோம். அகிலமே, உம்மையாய் இன்னொரு முறை வைத்து 3ஆம் நாள் ஜெயித்த இயேசுவை, மரணத்தை இயேசுவை ஆண்டவரை நாம் துதித்து பார்க்கிறோம்.
உம்மையாய் செய்கிறோம். கிறிஸ்துவான பாதத்தில் அவர் மன்னித்தார். அவர் பாவத்தை வென்றவர். ஹோசன்னா ஹல்லேலூயா ஹோசன்னா ஹல்லேலூயா ஹோசன்னா ஹல்லேலூயா ஹோசன்னா ஹல்லேலூயா ஹோசன்னா ஹல்லேலூயா ஹல்லேலூயா ஹோசன்னா ஹல்லேலூயா ஹோசன்னா உயிர்த்தவரே ஆராதிப்போமா. உம்மையாய் செய்கிறோம். ஜீவனின் அதிபதியே உம்மையாய் செய்கிறோம். உயிரோடு எழுந்தவரே உம்மையாய் செய்கிறோம். ஜீவனின் ஆமாண்டவரே, எங்களுக்காக ஆண்டவரே நீர் கல்வாரி சிலுவையில் ஆண்டவரே மரணித்து 3ஆம் நாள் உயிர்த்தெழுந்தார். என் ஆண்டவருக்கு என் ஏசப்பாவுக்கு துதிகள் நிறைவேற்றுகிறோம். ஆண்டவரே ஆண்டவரே மரணத்தை ஜெயித்தவர் ஆண்டவரே. அவர் பிள்ளைகள் கூட ஆண்டவரே மரணத்தில் இந்த ஜீவனுக்குள்ள வரும்படி அவர் ஆசீர்வதித்தார். ஆண்டவரே ஆண்டவரே துதிக்க ஆண்டவரே நீர் ஆண்டவரே உம்முடைய பரிசுத்தவான்கள் ஆண்டவரே உம்முடைய வசனத்தின் மூலமாய் ஆண்டவரே எங்களோடு பேசும் ஆண்டவரே உம் தாசனே ஆண்டவரே கரங்களில் ஒப்புக் கொடுக்கிறோம். ஆண்டவரே நீர் அவரை ஆசீர்வதித்து உம் பரிசுத்த ஆவியினால் நிரப்பி எங்களோடு பேசும்படி ஆண்டவரே இயேசுவின் நாமத்தினால் வேண்டிக் கொண்டிருக்கும் ஜீவனுள்ள நல்ல பிதாவே. ஆமென். హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు గాక. ఈ పునరుద్ధాన దినము ఆదివారం ప్రభు దినము కాకుండా మార్చి ఆఖరి ప్రభు దినము. దేవుని సన్నిధానంలో దేవుడు మనల్ని నిలిపి ఉన్నాడంటే మనం ఎంతో ధన్యులము. ఎంతో 28 అధ్యాయము 1 నుంచి 15 వరకు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక స్త్రీ మరియయు సమాధి చూడవచ్చు. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాగి పొర్లించి దాని మీద కూర్చుండేది. అప్పుడు మహాభూకంపము కలిగేది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేను. అతని వస్త్రము హిమము అంతా తెల్లగా ఉండేది. అతనికి భయపడుట వలన కాపరి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీతో చెప్పిననెను. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పారు. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మృపగా యేసు భయపడుకుడి,
మీరు వెళ్ళి నా శిష్యులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనియు. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పి, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రించుచుండగా అతని శిష్యుడు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిందని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిడబడిన ఎడల మేము అతన్ని సమ్మతించి మీకేమీ తొందర కలగకుండా చేయమని చెప్పింది. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించారు. అలాగే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పరిశీలనకు వెళ్దాం. మా స్తుతికి కారణం దేవా, పరిశుద్ధ పరలోకపు తండ్రి, మీ దాసుని మీరు మరుగుపరుచుకొని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి నోటి మాట పూరగా వాడుకొని ఈ సత్యవాక్యమును మీరు అందింపజేసుకొని అదేవా మా ఆత్మలను మేము తెరిచిన వారమై మీ యందు భయభక్తి కలిగిన వారమై యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడై ఉన్నాడు గనుక ఆ యేసుక్రీస్తు ద్వారా మేము మీ యందు విశ్వాసం ఉంచుటకు మీ కృపను మా దయచేసిన దేవా, మేమును క్రీస్తులో మరణించిన వారమై క్రీస్తు యేసునందు జీవమును పొందుకున్న వారమై నా దేవా మీ పాద సన్నిధానంలో మీ యందు భయభక్తులు కలిగి మేము స్తుతించి స్తోత్రించి మహింపరచుటకు మీ కృపను దయచేసినందుకు స్తోత్రాలయ్యా. లోకం నుంచి మమ్మల్ని వేరు చేసినందుకు స్తోత్రాలయ్యా. మేము పరిశుద్ధులుగాను యథార్థమంతులుగాను నీతిమంతులుగాను రానయ్యున్న యేసుని ఎదుర్కొన్న వారం గాను బుద్ధిగల కన్యకలుగా మా దీవిని వెలిగించుకున్న వారం చిత్తపాటుతో ఉండేటట్టు కృపను దయచేయమని మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగుగాక. ఈ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు విశ్రాంతి దినము గడిచిపోవచ్చున్నప్పుడు ఆదివారము వచ్చి ఇంకా చీకటి ఉన్నప్పుడే పెందల కాడే మగ్దలైన మరియకు సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చటం మనం చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు కూడా అనేకులము మన వారు ఎవరైనా చనిపోయి ఉన్నారనుకోండి, వారిని పాతిపెట్టి వచ్చేస్తాము. ఆ తదుపరి వారికి ఏవేవి ఇష్టమో అవి ఇవి అని చెప్పి ఆ సమాధి వద్దకు తీసుకువెళ్ళి మన పితరులు చేసినట్లు మనం కూడా ఆ యొక్క వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వస్తుంటాం పిల్లారా. అలాగా ఆ కాలం ముందు కూడా సమాధుల యొద్దకు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు అవన్నీ పూస్తువారై ఉంటున్నారు వారు. యేసుక్రీస్తు వారు జీవించుతున్నప్పుడు నేను యెరూషలేములోనికి వెళ్తున్నాను, నన్ను వారు పట్టి చంపుదురు, 3వ దినంలో నేను లేచుదనని చెప్పిన మాటలన్నీ వారు మర్చిపోతున్నారు ప్రియులారా. యేసుక్రీస్తు వారిని గురించి దావీదు చక్కగా వారికి బోధించి ఉన్నాడు ప్రియులారా. మత్తయి సువార్త 28వ అధ్యాయము అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 31వ వచనము 32వ వచనం మనం చూసినట్లయితే అందులో యేసుక్రీస్తు కన్నా ముందు 2000 సంవత్సరముల క్రితము ఉన్నవాడు దావీదు రాజు. ఆ దావీదు దేవుని ఆత్మతో నింపబడిన వాడై యేసు యొక్క రక్షణ సువార్తను అనేకులకు అందించి అనేకుల కొరకు తన ప్రాణమును ఆయన పెడతాడని, ఆయన చనిపోతాడని, అయితే ఆయన పాతాళములో విడిచిపెట్టబడని
ఆయన దేహము కుళ్ళిపోదని, ఆయన దేహము నశించపోవదని, ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడని దావీదు విశ్వాసముతో దేవుని ఆత్మతో నింపబడి యేసుక్రీస్తు రాక మునిపే 2000 సంవత్సరముల క్రితమే యేసుక్రీస్తుని గురించి ప్రవచించిన ప్రవచనలు కూడా వారందరూ మర్చిపోయారు ప్రియులారా. ఎప్పుడో దావీదు పలికిన మాటలే మర్చిపోయారంటే యేసుక్రీస్తు వారు వారితో ఉన్నప్పుడు, వారితో నడిచినప్పుడు, వారితో మాట్లాడుచున్నప్పుడు, వారితో బోధించున్నప్పుడు నేను పాపుల చేత పట్టబడి చంపబడతాను, 3వ దినమున నేను లేస్తానని చెప్పి ఉన్నాడు. ఈ మాటలన్నీ చదవండి, దావీదు పలికిన మాటలు. క్రీస్తు విడువబడలేదనియు, చూడండి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానుడు గురించి చెప్పాను. చూడండి, దావీదు ముందుగానే తెలుసుకొని యేసుక్రీస్తు పునరుద్ధానుల గురించి చెప్పుచున్నాడు ప్రియులారా. ఆయన శరీరము కుళ్ళిపోదని, ఆయన పాతాళంలో విడిచిపెట్టబడని యేసుక్రీస్తు వారిని గురించి దావీదు ముందుగానే లేఖనంలో చెప్పి ఉన్నాడు. అవన్నీ యూదులు గాని పరిచయులు గాని వాళ్ళందరూ చక్కగా పాత నిబంధనలో చదువుకున్న వారై ఉంటున్నారు ప్రియులారా. ఆ ఇశ్రాయేలుకి చక్కగా ఆ దావీదు దావీదు రాసిన లేఖనములు కూడా తెలిసి ఉంటున్నాయి ప్రియులారా. అంతేకాకుండా యేసుక్రీస్తు వారే చెప్పుచున్నారు, నేను చనిపోదును, నన్ను చంపుదురు, నేను 3వ దినమున లేచుదునని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నింటినీ వారు మరిచిపోతున్నారు ప్రియులారా. ఎందుని బట్టి అనగా యేసుక్రీస్తు వారు జీవించినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అన్ని చూశారు. అయినప్పటికీ ఆయన చనిపోయిన తదుపరి వారు ఆ మాటల మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు ప్రియులారా. ఆ విశ్వాసము నుంచి తొలగిపోయారు. ఎందుని బట్టి అనగా యేసుక్రీస్తు వారు జీవించున్నప్పుడు నన్ను చంపుదును, చనిపోతాను, నేను 3వ దినమున లేస్తానని చెప్పి ఉన్నాడు. కానీ అయితే ఆయన లేస్తాడా? చనిపోయిన వారు ఎవరన్నా లేచి ఉన్నారా? మన పితరుడైన అబ్రహాము చనిపోయాడు, మన పితరుడైన ఈసాకు, యాకోబు చనిపోయాడు, దావీదు చనిపోయాడు, మన పితరులు గొప్ప గొప్ప వారందరూ చనిపోయారు. ఎవరన్నా ఒక్కరన్నా తిరిగి లేచారా? యేసుప్రభు వారు కూడా అంతే. ఎక్కడ లేస్తాడు? లేకపోలేదు, లేదు అని చనిపోయాడు అని, యేసుక్రీస్తు చనిపోయాడని వారు, ఆయన మరలా లెగవుడు అని వారు యేసు మాటల యందు విశ్వాసము ఉంచలేకుండా పోయారు ప్రియులారా. అయితే ఆ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ ఆఖరి వచనాలలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఆ యొక్క పరిసయ్యులు, ఆ యొక్క శాస్త్రులు వాళ్ళు ఏమని చెప్తారంటే, కొంతమంది యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఆ యూదులలో పెద్దలు ఏం చేస్తారంటే పిలాతు యొద్దకు వెళ్ళి, ఆ వంచకుడు నేను చనిపోతాను, చనిపోయిన తదుపరి 3వ దినమున లేస్తానని చెప్పి అన్నాడు, కాబట్టి అతని యొక్క సమాధిని భద్రం చేయాలి, దానికి కావలి కాయాలి. ఎందుకనగా అతనేమో చనిపోయిండు, అతను మళ్ళా లేవడు. కానీ తన శిష్యులు ఒకవేళ రాత్రులలో వచ్చి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆయన లేచినారని చెప్తారేమో, మీరు మాకు సహాయం చేయాలని చెప్పి పిలాతుని వేడుకుంటారు ప్రియులారా. అప్పుడు పిలాతు వారితో చెప్తున్నాడు, మీ మధ్య ఉన్నారు కదా సైనికులందరూ, తీసుకువెళ్ళండి, కావిలి కాయండి అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే సైనికులను తీసుకువెళ్ళి, యూదులు, పరిసయ్యులు, పెద్దలు సైనికులను తీసుకువెళ్ళి
ఆ సమాధి చుట్టూ కావిలి ఉంటూ ఆ సమాధికి ముద్ర వేసి పెట్టారట ప్రియులారా. ఆ సమాధికి ముద్ర వేసి ఆ సమాధిని కావిలి కాల్చున్నారు ప్రియులారా. యేసు లేస్తాడని చెప్పాడు కదా, ఆయన లేస్తాడని వారు విశ్వాసం ఉంచలేదు. కానీ ఆ వంచకుడు చనిపోయాడు. తన శిష్యులు ఒకవేళ ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి ఆయన లేచినని చెప్పుకుంటారేమో, ఆ మొదటి వంచన కన్నా ఆఖరి వంచన ఇంకా భయంకరంగా ఉంటుందని చెప్పి వారందరూ చెప్పి ఆ యొక్క సమాధికి కావిలి కాస్తున్నారు ప్రియులారా. వారు కావిలి కాల్చున్నప్పుడు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మగ్దలేన మరియా, మరి యొక్క మరియా, ఇంకొక పోషణ అని ఇంకో కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు వారు దేహమునకు సుగంధ ద్రవ్యములు మనము పుయ్యాలని చెప్పి అనుకొనుచు మనము వెళితే మనకు ఆ రాతిని ఎవరు తీస్తారో ఆ ఎర్రరాయిని అనుకొనుచు, ఈ విధంగా వాళ్ళు అనుకొనుచు ఏం చేస్తున్నారంటే ఆ పెందల కాడ ఆదివారం ఇంకా చీకటి ఉన్నప్పుడే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు శవానికి పూయిటకు వెళ్ళుచున్నారు ప్రియులారా. అంటే వీరు యేసు నడిచిన వారు, వీరు యేసుని ప్రేమించిన వారు, యేసు మాటలు విన్నవారు, యేసు చేసిన అద్భుత కార్యాలు పొందుకున్న వారు. అంటే చనిపోయిన లాజరును 4వ దినమున యేసుక్రీస్తు వారు లేపి ఉన్నాడు. చనిపోయిన హిమాయి మార్గమున వెళ్తున్న ఒక విధవరాలి కుమారుని యేసుక్రీస్తు వారు లేపాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపాడు. యేసుక్రీస్తు వారు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి మధ్య చేసి ఉన్నప్పుడు వారు అవన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నారంటే యేసు చనిపోయి ఉన్నాడు, యేసు చనిపోయి ఉన్నాడు. అయితే యేసు చనిపోయి ఉన్నాడని వారు అనుకొనుచున్నారు. అంటే యేసు చెప్పినట్లే, అంటే యేసు నా ప్రాణమును పెట్టుటకును తిరిగి పొందుకున్నటకును నా తండ్రి యొద్ద నేను అధికారము పొందుకొని ఉన్నానని చెప్పిన రీతిగా ఆయన తన ప్రాణాన్ని పెట్టిండు. దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపి ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఏ విధంగా లేపి ఉన్నాడంటే పరలోకము నుంచి దేవదూత దిగి వచ్చి ఆ రాయును పొర్లించాడంట ప్రియులారా. ఆ దేవదూతను చూస్తే ఏ విధంగా ఉన్నాడంటే మెరుపు వలె ఉన్నాడంట. మంచి వర్షం కూర్చేటప్పుడు మెరుపును మనం చూడగలమా? మెరుపు ఎంత భయంకరంగా ఉంటుంది. ఆకాశం చీల్చుకున్నట్టు ఉంటుంది ఆ మెరుపు. మెరుపును చూసే కళ్ళు పోతాయంట, మెరుపును చూడలేము మనం. ఆ విధంగా మెరుపు వలె దేవదూత ఆ యొక్క రాతిని దొర్లించి ఆ రాతి మీద కూర్చుని ఉన్నాడు ప్రియులారా. అమెరికాయి వారందరూ అది కన్నులారా చూస్తూ భయముతో చచ్చిపోయిన వారు వలె, చచ్చిపోయిన వారు ఏ విధంగా ఉంటారు? వాళ్ళలో కదిలింపు ఉంటుందా? వాళ్ళు మాట్లాడగలరా? ఏమి చేయలేరు. అంతే, చచ్చిపోయిన వాడు శవము గనక కదలదు ఇంకా. ఆ విధంగా వాళ్ళు చచ్చిన వాళ్ళు వల్లే భయపడి అలాగే చూస్తున్నారు. యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచాడు, దేవదూత అక్కడ ఉంటున్నాడు. ఆ చుట్టూ ఉన్నవారు కావిలికాయ వారందరూ చనిపోయిన వారు వలె ఆ యొక్క సత్యాన్ని, ఆ యేసు లేచినది, ఆ దూత యొక్క రాయిని పొర్లించినది, అక్కడ దూత నిలిచి ఉండనది, యేసుక్రీస్తు వారు సజీవుడై లేచిపోయినది వారు చూశారు ప్రియులారా. కన్నులారా చూశారు. చచ్చిన వారు వలె పడిపోయి ఉన్నారు. ఆ తదుపరి ఆ యొక్క సమాధి వద్దకు మగ్దలేని మరియాయు మరియు మరియాయు వచ్చి చూసినప్పుడు ఆ రాయి పొల్లించి ఉండట చూచి వారు ఆశ్చర్యపడిపోతున్నారు. అయితే దూత మీరు అవిశ్వాసులు కాకుండా ఉండలాగన, అంటే దూత
ఆ యొక్క స్త్రీలను చూసి ఆ, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని నాకు తెలియదు. చూడండి, దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి. వాళ్ళు భయపడుచున్నారు. దేనికి భయపడుచున్నారంటే సమాధి తెరవబడి ఉండుట చూచి భయపడుచున్నారు. సమాధి తెరవబడి ఉండుట చూచి దేవుడు లేపాడని విశ్వాసం ఉంచాలి కదా. ఆ విశ్వాసం వాళ్ళకి రా అంటే అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, మీరు జీవాధిపతిని చూచితిరి గాని దేవుడు మృతులలో నుండి లేపాడు. చూడండి, ఈ మాటలు పేతురు యోహాను పలుకుచున్నారు. ప్రియులారా, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, దానికి మేము సాక్షులము అని పేతురు యోహాను వారు పలుకుచున్నారు. కాబట్టి మృతుల లోకములోనికి వెళ్ళి యేసుని వెతుకుచున్నారు. వీరు యేసుని మృతుల లోకంలో వెతుకుచున్నందువల్ల దావీదు ముందుగానే చెప్పాడు కదా, యేసుక్రీస్తు వారు మృతి నుండి పాతాళంలో విడిచిపెట్టబడడు. పాతాళంలో విడిచిపెట్టబడితేనే మృతుల లోకంలో ఉండేది ఆ జనము. ఆ జనమంతయు పాతాళంలో మృతుల లోకంలో ఉన్నారు. ఎవరు? మన పెద్దలైన అబ్రహాము, ఈసాకు, యాకోబు, దావీదు, వాళ్ళందరూ కుళ్ళిపోయారు. వాళ్ళ శరీరం అంతా మన్నుకు మన్నైపోయినది, ధూళికి ధూళైపోయినది, గాలికి గాలి అయిపోయినది. వాళ్ళు పాతాళంలో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చినవాడు, మన కొరకు జీవించినవాడు, మన కొరకు తన ప్రాణం పెట్టినవాడు. ఆయన పాపం లేనివాడు కనుక పాపం ఆయన్ని బంధింపలేకపోయారు. చూడండి, ఆయన సిలువలో వేసి ఆయన చంపినప్పుడు, ఆయన చనిపోతున్నప్పుడు తన ఆత్మను దేవునికి అప్పగించున్నాడు. 7వ మాట కదా, నా దేవా నా ఆత్మను నీకు అప్పగించుతున్నానని చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం కలిగిందంట అక్కడ? అంతకుముందే చీకటి కమ్ముకొని ఉన్నది. ఆ తర్వాత భూకంపం వచ్చాడు. ప్రియులారా, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? సమాధులు తెరవబడ్డాయి. యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే సమాధులు తెరవబడ్డాయి. ప్రియులారా, యేసుక్రీస్తు తన కుడి పక్కన ఉన్న దొంగతో చెప్పాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని. పరదేశి తెరవబడ్డాది. ప్రియులారా, పాతాళము తెరవబడలేదు. మృతుల లోకములోనికి యేసుక్రీస్తు వారు వెళ్ళిన కొరకు పాతాళము తెరవబడలేదు. కానీ యేసుక్రీస్తు వారు మృతి నొందగానే ఏం తెరవబడ్డది? సమాధులు తెరవబడ్డాయి. ప్రియులారా, అనేక పరిశుద్ధులు లేపబడ్డారంట. సమాధులలో నుంచి మొదట లేచేది పరిశుద్ధులే. పరిశుద్ధులు లేచారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు చనిపోయిన వెంటనే ఆయన యొక్క జీవము పాతాళంకు పోలేదు, కానీ ఆయన మృతుల లోకములో ఉన్న తన వారిని లేపాడు. ప్రియులారా, ఆ కుడి వైపున చనిపోయిన దొంగను కూడా లేపుకున్నాడు. ఆయన ఏమి తెరిచాడు వారి కొరకు? పరదేశిని తెరిచాడు. ప్రియులారా, పరదేశిలోనికి వారిని ప్రవేశింపబెట్టాడు. ప్రియులారా, ఆ తదుపరి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు విశ్వాసములోనికి మరలా వచ్చులాగన, విశ్వాసంలో బలపరచబడులాగన వారి యొద్దకు రావాల్సి వచ్చింది. ప్రియులారా, శరీరమును అయితే ఆ శరీరములో లేడు కానీ యేసుక్రీస్తు వారు రక్త మాంసములో లేడు, కానీ ఆ రక్త మాంసములో మార్పు నుండి మహిమ శరీరమును పొందుకున్న వాడై ఉన్నాడు. ఆ మహిమ శరీరంలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క గాయాలు గాని, ఆ ఎముకలు గాని, ఆ మాంసము గాని కనిపించుచున్నది. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు వారు లేచి ఉన్నాడని ఆ దూత ఏమని చెప్తున్నాడంటే, ఆ వచ్చి ఉన్న ఆ స్త్రీలతో
మీరు భయపడకుడి, మీరు అవిశ్వాసులు కాకుండా లోపలికి రండి. యేసు దేహమున్న స్థలాన్ని చూడండి. యేసు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలయలోనికి మీకన్నా ముందు వెళుచున్నాడు. మీరు వెళ్ళి శిశువులకు తెలపండి అని చెప్పాడు. పిల్లారా, చెప్పిన తదుపరి వారు ఆశ్చర్యపడుచున్నారు, వారు నమ్మలేక నమ్ముచున్నారు. పరిగెత్తుకుంటున్నప్పుడు యేసు వారి మధ్య నిలబడి భయపడుకుడి అని చెప్పుచున్నారు. యేసు వారి మధ్య నిలబడినప్పుడు భయపడుకుని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాదాల యుద్ధకు వెళ్ళి పడుచున్నారు. ఇంకొక చోట అయితే యేసుక్రీస్తు వారు ఆమె వెనక నిలబడి ఉన్నప్పుడు ఆమె ఆయన తోటమాలిని అనుకొని, ప్రభువా, అయ్యా, నా ప్రభువుని వెతుకొని పోయిన ఎడలా నాకు తెలియపరచు. ఒకవేళ నువ్వు ఆయన ఉన్న చోటు చెప్పావంటే నేను ఆయన్ని తీసుకువెళ్తానని చెప్పుచున్నది. యేసుక్రీస్తు వారు ఏమంటాడు, ఆమె పేరైతే పిలుస్తారు. ఆ పేరేం పేరు? మరియా. మరియా అని పిలిచినప్పుడు ఆమె కన్నులు తెరబడి, ప్రభువా అన్నప్పుడు, నువ్వు నన్ను ముట్టకు, నేను ఇంకా తండ్రి ఎందుకు ఎక్కిపోలేదు. మీ తండ్రియో నా తండ్రియో, మీ దేవుడును నా దేవుడు అయిన వారి వద్దకు నేను ఎక్కిపోతున్నాను. నేను నా శిశువులను యెరూషలేములో కలుసుకుంటానండి, మీరు వెళ్ళి వారికి చెప్పండి అని చెప్పుచున్నాను. అలాగనే ఈ దూత కూడా ఆ మర్యాద చెప్పిన తదుపరి వారు వెళ్ళుచున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారి మధ్య నిలిచినప్పుడు వీరు యేసుక్రీస్తు పాదముల యొద్ద పడుచున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు వారికి బోధించుచున్నారు. మీరు వెళ్ళి యెరూషలేము గలిలయలో నా యొక్క శిశువులకు చెప్పండి, నేను అక్కడ వారిని కలుసుకుంటానని చెప్పి, ఆ విధంగా యేసుక్రీస్తు వారు మరణములో నుంచి జీవములోనికి దాటిన వాడై ఉండి మనలను ఆ జీవములోనికి నడిపించుట కొరకు ఆయన మనకి జీవాధిపతి అయి ఉన్నాడు. ప్రియులారా, లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, జీవమును పునరుద్ధానమును నేనే, జీవ పునరుద్ధానమును నేనే, కనుక నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పినట్లు యేసుక్రీస్తు వారు వారికి కనిపించి వారికి, నేను గలిలయలో శిశువులని కలుసుకుంటానని చెప్పాడు. ప్రియులారా, వారు ఆ యొక్క యూదులకు భయపడి వారు తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వారి మధ్య నిలబడి మీరు భయపడకుడి అని చెప్పి వారితో మాట్లాడినప్పుడు వారు యేసుక్రీస్తు వారిని చూచి ఆ తదుపరి వారు ఏం చేస్తారంటే ఇంకొక శిశువుడు వాళ్ళ మధ్య ఉండడు. ఆయన ఎవరంటే తోమాను మళ్ళా వాళ్ళు కలుసుకున్నప్పుడు, మేము ప్రభుని యేసు చూచాము, ఆయన మా మధ్య వచ్చి మాతో మాట్లాడాలన్నప్పుడు, నేను నమ్మను. ఎందుకు నమ్మను అంటుండో, చనిపోయిన వారు ఏ విధంగా లేస్తారయ్యా? చనిపోయిన వారు ఏ విధంగా లేస్తారు? చరిత్రలోనే లేదే చనిపోయి వారు లేచుట. ఎలా నేను నమ్మను అనేసాడు. నేను నమ్మాలంటే ఆయన గాయాలను చూసి, ఆయన పక్కన చేయి పెట్టి చూసి నేను నమ్మతాను, కానీ యేసుక్రీస్తు లేచాడంటే నేను నమ్మనని చెప్పచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారు లేచారు, సమాధి తెరవబడ్డాది, యేసుక్రీస్తు వారు లేచాడు పునరుద్ధానుడై. అయితే ఆ యొక్క పరిసయ్యులు, ఆ యొక్క శాస్త్రులు, ఆ యొక్క యూదులలో పెద్దలు, గొప్పవారు, వాళ్ళందరూ ఆ సంగతులను చూసి ఊరిలోనికి వెళ్ళి యూదులు ఎదుట వాళ్ళ ఎదుట చెప్పుచున్నారంట. ఏమని చెప్పుచున్నారంటే, చదవండి 28వ అధ్యాయం 27వ అధ్యాయము ఆఖరి వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము వచ్చి
జరిగిన సంగతులను ప్రధాన యాజకులతో చెప్పి చూడండి, జరిగిన సంగతులన్నింటినీ వాళ్ళు ఏం చేస్తారంటే యాజకులతో చెప్పుచున్నారు. వాళ్ళతో ఏమని చెప్పుచున్నారంటే, అయ్యా మేము కావిలి కాస్తున్నాము, వాస్తవమే, మేమెవరూ నిద్రపోలేదు. నిజంగా మేము చూస్తున్నప్పుడు ఆ రాయి పొదిలింపబడింది, పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చాడు, ఆయన చూసుటకు ఆయన మెరుపు వల్లే ఉన్నాడు, మేము భయపడి చచ్చిన వారం వల్లే పడి ఉన్నాము. యేసుక్రీస్తు వారు సజీవుడై లేచాడు, మేము చూసామయ్యా మా కళ్ళారా, యేసు లేచి ఉన్నాడు, యేసు చెప్పినట్లే లేచి ఉన్నాడయ్యా, ఆ నిజంగా దేవుని కుమారుడేనయ్యా అని వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీరికి కొంత ద్రవ్యం ఇస్తున్నారంట. ప్రియులారా, ధనాన్ని ఇస్తున్నారు. ధనాపేక్ష. ఈ భూమి మీద ఉండు జనులకు అధికముగా ఏమి కావాలంటే ధనము కావాలి. ఎక్కువ జనాంగాన్ని సాతానుడు ధనానికి బానిసులుగా చేసి పెట్టి ఉన్నది. ప్రియులారా, ధనాశ. ఆ ధనాన్ని ఆ సాతానుడు వాళ్ళు నిజము పలుకుతున్నారు, యేసు లేచి ఉన్నాడయ్యా, మేము చూసాము కన్నలారైనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఇంత ధనం తీసుకోండి, ఇదిగో మీకు ఎంత ధనం కావాలో అంత ధనం ఇస్తుంది, తీసుకురండి. అయితే మేము చెప్పినట్లే మీరు ఊర్లలో గ్రామాలలో ప్రజల ఎదురు చెప్పండి. ఏమని చెప్పాలంట? మేము నిద్రపోచుండగా అతని శిశువులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. చూడండి, అబద్ధము. సత్యాన్ని చూశారు వారు, సత్యాన్ని చెప్పారు. అధికారులు ఏం చేస్తున్నారంటే సత్యమును అబద్ధములకు మారుస్తున్నారు. దేన్ని చూపించంటే ధనాన్ని చూపించే. ప్రియులారా, ధనాశ. వారు ఆ ధనాన్ని పుచ్చుకొని చూసిన సత్యాన్ని బోధించుంటే వారు ఎంత ఆశీర్వదింపబడి ఉంటారు. ప్రియులారా, మనం కూడా చూస్తున్న సత్యాన్ని బోధించేవారమై ఉండాలి, చదువుతున్న సత్యాన్ని బోధించేవారమై ఉండాలి, వినుచున్న సత్యాన్ని బోధించేవారమై ఉండాలి. ధనము కోసం సత్యాన్ని అమ్ముకోకూడదు. ప్రియులారా, ధనము కోసం సత్యాన్ని వారు అమ్ముకొనుచున్నారు. అయ్యా మేము నిజముగా చూసామయ్యా, పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చారు, ఆయన పొర్లించగా యేసు లేచాడయ్యా, యేసు లేచిపోయాడయ్యా, మేము చూసామయ్యా. అయితే మీరు అలా చెప్పొద్దండి, మేము చెప్పినట్లు చెప్పండి. యేసు మేము నిద్రించుచున్నప్పుడు, అబద్ధం కదండి, నిద్రించున్నప్పుడు ఏమైందో వాళ్ళకేం తెలుసు? ఏ శిష్యుడు వచ్చి ఎత్తుకోబోయిందో, ఏ శిష్యుడు వచ్చి రాయి ఏం తెలుసు? నిద్రపోడికి ఏం తెలుసు? అబద్ధము కూడా చూడు, అబద్ధమే గనక అబద్ధము జ్ఞానవంతులు గ్రహించగలరు. ప్రియులారా, దేవుని పిల్లలు పరిశోధించి తెలుసుకోగలరు. ప్రియులారా, వారిని అబద్ధం ఆడమని చెప్పి వాళ్ళకి ధనం ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని పుచ్చుకొని వారు వెళ్ళి ప్రజల ఎదుట ఏమని చెప్తున్నారంటే, మేము నిద్రించుచున్నాము, మాకు ఏమి తెలియదు, నిద్రించుచుండగా ఆ యేసుక్రీస్తు శిశువులు వచ్చి ఆయన్ని తీసుకువెళ్ళారు, ఆయన దేహాన్ని తీసుకువెళ్ళారు. అందువల్ల ఇప్పుడు ఆ దేహం కాని రాకుండా పోయింది, మాకు తెలియదు నిద్రించున్నప్పుడు అని చెప్పి ఆ ఇశ్రాయేలు మధ్య వాళ్ళు ఆ విధంగా బోధించిన మాటలు ఇప్పుడు కూడా వాటిని నమ్ముకున్న వారు కూడా ఉన్నారంట. ప్రియులారా, వారిలో మన ముక్కలుగా ఉన్నమా? అబద్ధానికి అమ్ముడు పోలాగున ధనాపేక్ష కలిగి దేవుని యొక్క సన్నిధానానికి రాకుండా ధనము కొరకు పాటుపడుచున్నామా? మీ ధనము తుప్పుపట్టును, మీ ధనము మిమ్మల్ని గూర్చి సాక్ష్యము పలుకుందని చెప్పి లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, మీరు వదదినమందు హత్య దినములందు ధనాన్ని కూర్చుకుంటారు, ఆ ధనాన్ని మీరు తీసుకుపోలేరు, దాన్ని అనుభవించలేరు. ధనాన్ని బట్టి కూర్చుకుంటారు. ప్రియులారా, కొందరు ధనం కూర్చి అక్కడ ఏమైపోతారు? జబ్బులు పడి చనిపోతే ఆ ధనం మిగిలిపోతుంది. వాళ్ళు తల్లి గర్భం నుంచి ఏ విధంగా వచ్చారో ఆ విధంగా భూగర్భానికి వెళ్ళిపోతారు, పాతాళంకు వెళ్ళిపోతారు. అటువంటి వారముగా మనము
ఉండకూడదు ప్రియులారా. వారు ధనాపేక్ష వల్ల సత్యమును అబద్ధమునకు మార్చేశారు. అయితే దేవదూత మీరు అవిశ్వాసులై ఉండకుండా వచ్చి చూడండి, యేసు ఉన్న చోటు. వీళ్ళెందుకు ఆయన మృతులలో వెతుకుతున్నారు అని మీకు ముందుగానే చెప్పి ఉన్నాడు కదా, 3వ దినమున నేను లేస్తానని. ఆయన లేచి ఉన్నాడని చెప్పి దూతల ద్వారా బోధింపబడ్డారా స్త్రీలు ప్రియులారా. ఆ తదుపరి యేసుక్రీస్తు వారిని శిశువులు చూచి నమ్మారు. ఆ తదుపరి తోమ అయితే నమ్మనప్పుడు యేసుక్రీస్తు వారు మరలా 8 దినాలు గడిచిన తదుపరి వారి మధ్యకు వచ్చినప్పుడు తోమ కూడా వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ ఎదుట నిలిచి, తోమ నీవెందుకు నన్ను నమ్మకుండా ఉన్నావు? నీవు అవిశ్వాసులు కాకుండా ఇదిగో నా గాయాలు చూడు, నా పక్కన ఆ గాయమును చేపెట్టి చూసి తెలుసుకున్నప్పుడు తోమ వ్యసనపడతాడు ప్రియులారా, బాధపడతాడు ప్రియులారా, ప్రభువా నన్ను క్షమించమని ఏడుస్తున్నాడు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నాడంటే, చూచి నమ్ముచున్న మీకన్నా చూడకుండా నమ్మవారు తండ్రిలు అన్నాడు ప్రియులారా. మనకి ఎంత ధన్యతనిచ్చాడు చూడండి యేసుక్రీస్తు వారు. మనం చూడకుండానే యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నాం. మన కొరకు యేసుక్రీస్తు వారు వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు పునరుద్ధానుడై లేచి దేవుని కుడిపాక్షున కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపనలు చేయించున్నాడని మనం నమ్ముతున్నాము గనక మనము ధన్యులము ప్రియులారా. అటువంటి ధన్యతను దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా దయచేసినందుకు దేవునికి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించు వారమై ఉన్నాము ప్రియులారా. ఆ తదుపరి కూడా శిశువులు ఏం చేయుచున్నారంటే, పేతురు నేను చేపలు పట్ట వెళ్ళుచున్నాను అని శిశువులతో చెప్పినప్పుడు మేము కూడా వస్తామని వాళ్ళు చేపలను పట్టుటకు వెళ్ళారు ప్రియులారా. యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను, నన్ను వెంబడించుడి అని చెప్పాడు ప్రియులారా. అయితే సమస్తం విడిచి యేసుని వెంబడించారు. యేసు చనిపోయిన తదుపరి యేసుని విడిచిపెట్టి వాళ్ళు తమ వృత్తిని చూడాలని మళ్ళా వెనక్కిపోతున్నారు ప్రియులారా. వాళ్ళు సముద్రంలో చేపలు పడుచున్నారు. ఒక చేప వాళ్ళకి దొరకలేదు ప్రియులారా. వారు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, మళ్ళా ఏమీ దొరకకుండా ఒడ్డుకొచ్చుతున్నారు. యేసుక్రీస్తు వారు ఆ సముద్ర తీరమున నిలుచుండి వారికి ఆజ్ఞాపించాడు ప్రియులారా, మీ వలలు కుడివైపు వేయండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఎవరో ఒక అతను మనకు చెప్తున్నాడు, మన వలలను కుడివైపు వేయమని చెప్పి, సరే మనం వేస్తామని చెప్పి వలలు వేశారు ప్రియులారా. వలలు నిండిపోయాయి చేపలు. వాళ్ళ వల్ల లాగడం మారలేదు. అప్పుడు వాళ్ళు గ్రహించుతున్నారు అని యేసే అని చెప్పి, అని యేసే అని గ్రహించుతున్నారు. అప్పుడు పేతురు వస్త్రహీనుడై ఉన్నాడని తెలుసుకుని ఆ యొక్క ఇంచుమించు ఎన్నో 100 కోసలు దూరం అంటది సముద్రంలో దుమికాడంట. ఆ తదుపరి ఆ వలలు వాళ్ళు లాగినప్పుడు గొప్ప చేపలు పడ్డాయంట, వల్ల చినగలేదంట. వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. వాళ్ళు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, నిప్పులు, కట్టెలు, నిప్పు అన్ని మండుతున్నవి. అక్కడ కొన్ని చేపలు ఉడకబెట్టి ఉన్నారు, కాల్చి ఉన్నారు. ఆ తదుపరి వాళ్ళు తెచ్చిన కొన్ని చేపలను కూడా దాంట్లో వేసి కావాలని చెప్పారు. వాళ్ళతో పాటు పూజించుతున్నారు. ఆ తదుపరి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనాలలో మనం చూసినట్లయితే, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు వారు మృతులలో నుంచి లేచిన తదుపరి 40 దినాలు వాళ్ళకి కనిపిస్తూ, అప్పుడు ఏం శరీరంలో ఉన్నాడు యేసుక్రీస్తు వారు? మన శరీరంలో లేడు ప్రియులారా. రక్త మాంసములలో యేసుక్రీస్తు వారు లేడు.
ఆయన మహిమ శరీరము, ఆ మహిమ శరీరంలో కూడా రక్తం మాంసం కనిపిస్తుంది, మా శరీరం కనిపిస్తుంది, ఎముకలు కనిపిస్తున్నవి. ఎందువల్ల శిశువులు వచ్చి యేసుని చూసి భయపడినప్పుడు భయపడుకుని ఈ యొక్క శరీరము, ఈ యొక్క ఎముకలు సాతానుకు ఉంటుందని చెప్తారు. కాబట్టి ఇది మహిమ శరీరం యేసుక్రీస్తు వారిది. ఇంకా శరీరం మార్చబడదు. ఆ శరీరంతో ఆయన యేసుక్రీస్తు చావును జయించిన వాడై ఆ శరీరంతో దేవుడి యొద్దకు మన నిమిత్తము తండ్రి కుడిపాక్షమునకు ఎక్కిపోయాడు. ప్రియులారా, ఆ క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము మన కొరకు చిందించి ఆయన మహిమ శరీరుడిగా మారిన తదుపరి వారితో పాటు భోజనం చేయించున్నాడు. ప్రియులారా, వారితో పాటు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, అంతేకాకుండా వారి ఎదుట ఏమని చెబుతున్నాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎక్కడెక్కడ సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదంట ఆయనకు? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడినది. ఇప్పుడు ఆయన ఏం అధికారం పొందుకున్నాడు? యేసుక్రీస్తు వారు సర్వాధికారం పొందుకొని ఉన్నాడు. ప్రియులారా, మరణమును జయించిన వాడై ఉండి మనకు ఆయన రక్షకుడై ఉన్నాడు గనుక, మనకు ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు గనుక, మన కష్టాలు ఏమైనా ఉన్నాయండి, మన శ్రమలు ఏమైనా ఉన్నాయండి, మన బాధలు ఏమైనా ఉన్నాయండి, మనకు కావాల్సిన అవసరములు ఏమైనా ఉన్నాయండి, మనం మోకరించి యేసు నామమున ప్రార్థించామనుకున్నాను. ప్రియులారా, యేసు సర్వాధికారి ఉన్నందువల్ల మన కొరకు ఆయన మేలు దయచేవాడై ఉన్నాడు. ప్రియులారా, మనలను ఆయన రక్షించువాడై ఉన్నాడు. ప్రియులారా, మనలను కూడా ఆయన మరణములో నుంచి జీవములోనికి దాటించిన వాడై ఉన్నాడు. ప్రియులారా, ఆ మాటలు ఎందుకు మనం విశ్వాసం ఉంచుతున్నామా? ఇక్కడ దావీదు చెప్పినట్లు చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, కాగా ఆయన దేవుని కుడిపాక్షమునకు ఎక్కిపోయి ఉన్నాడు. ప్రియులారా, ఆయన సర్వాధికారము పరలోకము మందును భూమి మీదను పొందుకున్న వాడై ఉన్నాడు. ఆయన మనకు సెలవిస్తున్నాడు, మీరును అనేకులను శిష్యులుగా మార్చండి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిస్మం ఇవ్వండి, వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొందులాగున నేను మీకు దయచేసిన సువార్తను వాళ్ళకి అందించండి. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను మనము అందించే వారమై ఉండాలి. యేసుక్రీస్తు వారిని మృతులలో నుంచి జీవములోనికి లేపిన దేవుణ్ణి మనం ఆరాధించుతున్నప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనల్ని కూడా దేవుడు వెంట పెట్టుకొని వచ్చి వాడై ఉంటున్నాడు. మన జీవం ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే క్రీస్తుతో పాటు దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రియులారా, కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నంత కాలము శరీర కార్యాల మీద మనసుంచు వారమై ఉండకుండా ఉండవాలి. ఆత్మ విషయముల మీద మనసుంచిన వారమై, ఆత్మ సంబంధముగా జీవించిన వారమై, పరిశుద్ధులముగాను నీతిమంతులముగాను మనల్ని మనము మార్చుకున్న వారమై, యేసు రాకడకి మనము కనిపెట్టుకొని ఉన్న వారమై ఎల్లప్పుడూ మనము ప్రార్థించుచు దేవుని మహింపరుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు మన పక్షా నుండి వ్యాజ్యమాడుతాడు, మన సమస్త భారముల నుంచి మనకు విడుదల దయచేస్తాడు, మన కన్నీరు తుడుస్తాడు, మన వ్యాధులను రోగములను కుదురుస్తాడు. అంటే లేఖనం సెలవిస్తున్నది కదా, యేసుక్రీస్తు పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందుకొంచుండిరి. యేసుక్రీస్తు గాయముల ద్వారా మనం స్వస్థత పొందుకొంచున్నాము. యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందుకొంచున్నాము. యేసుక్రీస్తు ద్వారా మనము నిత్య జీవమును పొందుకొని ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా సమస్త మేలులను దీవులను ఆశీర్వాదము మనం పొందుకొని ఉన్నాము గనక యేసుక్రీస్తు నందు దేవుని నామాన్ని మహిమపరిచి గణపరిచి
స్తుతించి స్తోత్రించి ఆరాధించినప్పుడు మనము ధన్యులమని ఎంచబడతాం ప్రియులారా. మన చుట్టూ దేవుడు తన దేవదూతలను ఉంచి ఉన్నాడు. మన చుట్టూ దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు. దేవుడి యొక్క మహిమతో మనము నింపి ఉన్నాము గనక మనము లోకములకు భయపడవచ్చున్న వారము కాము. ఈ లోకస్థలము కాము గనక బయట వాటిని వెతుకువారం ప్రియులారా. పైన ఎవరున్నారు? మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు దేవుడి కుడిపాక్షం కూర్చుని ఉన్నాడు కనుక మనం పైన వాటిని వెతుకుతాం ప్రియులారా. పరిశుద్ధంగా జీవిస్తాం. దేవుడు మనలందరిని ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మేము లోకస్థములుగా ఉండి నా దేవా, మన మృతులలో ఏ స్త్రీ వెతుకు వారమై ఉండకుండవలి. నా దేవా, మేము పరిశుద్ధులముగాను యథార్థవంతులుగా నీతిమంతులుగాను యేసు ఆత్మ శక్తిని పొందుకున్న వారంగాను యేసుని లేపిన దేవుడు మమ్మలను కూడా లేపనై ఉంటున్నాడని చెప్పిన దేవా, క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగిన వారమై, అవునయ్యా, వీళ్ళు క్రీస్తుతో పాటు మృతి పొందితరి. మీ జీవము క్రీస్తుతో పాటు దేవుని యందు దాచబడి ఉన్నది కనుక మీరు పైన వాటిని వెతుకుడి అని చెప్పి లేఖనం సెలవిచ్చినట్టు నా దేవా, మేము పైన వాటిని వెతుకువారమయ్యా. నా దేవా, మొదట మీరు దేవుని నీతిని రాజ్యముని వెతుకుడి, దానితో పాటు తండ్రి మీకు సమస్తమును దయచేయని చెప్పినట్టుగా మీరు మాకు సమస్తమును దయచేసి ఉన్నారని విశ్వసిస్తున్నాము నా దేవా. అవునయ్యా, మేము నమ్ముకున్న వారికి ఏ మేలు కొద్ది ఉండదని లేఖనం సెలవిచ్చిన మాటను బట్టి మాకేం మేలు కొద్ది ఉండదని చెప్పి మేము విశ్వసిస్తున్నాము నా దేవా. మాకు కావాల్సిన ఎన్ని ఇచ్చు మా తండ్రి మీరు నా తండ్రి, మమ్మల్ని పోషించే తండ్రి మీరు నా దేవా, మమ్మల్ని రక్షించే తండ్రి మీరు నా దేవా, మమ్మల్ని మీరు ఎక్కచాలను భద్రపరుచుకొని ఉన్న దేవుడు మీరు నా దేవా. మీ నామానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మా కొరకు యేసయ్యని భూమి మీదకి పంపించిన దేవుడు, మా రక్షణ కొరకు యేసయ్యని మీరు నా తండ్రి సిలువలో బలిగా అర్పించిన దేవుడివి. మా రక్షణ కొరకు యేసును నా తండ్రి మృతులలో నుంచి లేపిన దేవుడవు. యేసు రాకడ వరకు మేము బుద్ధిగల కన్యకలుగా నా తండ్రి మా దీవుని వెలిగించుకున్న వారు సిద్ధపాటుతో ఎంతవరకు మీ కృపను మాకు దయచేయమని, మా జీవితకాలంతా మీరు మాకు తోడై ఉండి మా తండ్రిగా దేవుడిగా అండకొండ కోటకు ఆశీర్వాద నివాస స్థలమును ఆశీర్వదించమని, మా పుత్రులైన అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, మీ కృపతో మేలుతో దీవెనతో మమ్మల్ని నింపుకోమని ఈ ఆదివారం పునరుద్ధాన దినమున తండ్రి మీ సన్నిధానం మేము ఆరాధించడానికి మీ కృపను దయచేసినందుకు మీ నామానికి స్తోత్రములయ్యా. మేమెల్లప్పుడూ నా తండ్రి మీ సన్నిధానంలో నా దేవా వెలుగెత్తే మీకు మొరపెట్టు వారమంటే కృపను దయచేయమయ్యా. ఏ ఆత్మ శక్తితో మేము నింపబడిన వారమై పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా మీ చిత్తాన్ని మీ ఉద్దేశాలను బట్టి భూమి మీద నెరవేర్చే వారమంటే కృపను దయచేయమని మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు తప్పకుండా భోజనమైన ఈ పాత్ర నా నచ్చిన